నమస్తే అండి. సార్ నిన్న ఏదైతే జరిగిన సంఘటన సంబంధించి కూడా నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలని బాధితులను పరామర్శించారు. అయితే ప్రభుత్వాన్ని ₹1 ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఎలా ₹1 డిమాండ్ చేశారని అన్నారండి, బాగానే ఉంది. అయితే ₹1 ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి మనకు లేదు కదా. ₹1 కదా వాళ్ళు అడిగింది అడగటంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు వారు ప్రభుత్వం ఇస్తున్నది చాలటలేదు కాబట్టి మరి కొంత ధనాన్ని అధికంగా ఇవ్వాలని నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ అభిప్రాయం, అంతేగాని నాకు రాజకీయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి కూడా జాతరకి ఎంతోమంది జనాలు వస్తారని తెలుసు కదా, ప్రతి ఏటా జరుగుతూనే ఉంది కదా, భద్రతలో ఎందుకు ఏర్పాటు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గోడ కట్టడంలో నిర్మాణ లోపం ఉందన్నట్టుగా నాకు ఈ పేపర్లను చదివిన దాన్ని బట్టి వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి గోడ నిర్మాణంలో పొరపాటు ఉంది. అక్కడ తడి పొడి ఆరకముందే సరైనటువంటి నిర్మాణ పరంగా కావాల్సినటువంటి చర్యలు గైకొనలేదనేటువంటిది అది స్పష్టంగా అర్థమవుతుంది నాకు తెలిసిన వరకు. నేను టెక్నికల్ ఇంజనీర్ని కాదు, నాకు తెలిసిన వరకు ఈ పేపర్ న్యూస్ వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి నిర్మాణంలో లోపం ఉన్నదనేది దాంట్లో యథార్థంగా కనపడతాము. అయితే కూటమి ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుర్తు పెట్టుకుని అలా వీళ్ళకి ₹1 మేమే ఇస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇవ్వచ్చు, దాన్ని ఏముంది. అప్పుడైనా ఇవ్వచ్చు, ఇప్పుడైనా ఇవ్వచ్చు. ఇవ్వటం తప్పు కాదు. వాళ్ళు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, పబ్లిక్ ఏ పార్టీకి సంబంధం లేదు, మేము కూడా సంతోషపడతాం. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించింది లేదు, కనీసం రాను కూడా రాలేదంటూ పరామర్శిస్తూ అవతల భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, పక్కన ఎండలు మండుతున్నాయి, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా అక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టారు, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని గమ్ముని రాలేకపోయారంటే ఒక్కొక్క సందర్భంలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాగలరా ఇక్కడికి? ఆయనకి దేశంలో ఎన్ని పనులు ఉన్నాయి. అప్పుడు రాగాలంటే సడన్గా అవుతుంది. అది దానికి ఏదైనా కొంచెం ప్రోగ్రామ్ అది ఉండాలి, కార్యక్రమం అక్కడ వీలు చూసుకుని సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి రావాలి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందంటూ కూడా వైసీపీ అంటున్నారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు అందరూ కావాలని ఉద్దేశపూర్వకంగా చేయరు కదా. అఫీషియల్స్ ఎవరు కూడా మంత్రులు కానీ ఆ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు నిర్మాణంలో లోపం ఉన్నదన్నది నాకు తెలిసిన అర్థం. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. అక్కడ ఇంజనీర్లు వాళ్ళు చూసి దానికి నివేదిక తర్వాత ఇస్తారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న సింహాచలంలో అప్పన్న స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది వరకు చనిపోయారు. అవును. సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేశారంటే ఆయన పదవిలో లేరు కదా, అందుకని డిమాండ్ చేశారు. అదే ఆయన పదవిలో ఉంటే అంత ఇవ్వరు. ఇప్పుడు పదవిలో లేరు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. ఎందుకంటే అందరినీ మభ్య పెట్టడం, అందరినీ రెచ్చగొట్టడం ఇలాగా, అది అంతే తప్పితే ఏదీ లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే వెంటనే వారికి ₹1 మేము అనౌన్స్ చేసేవాళ్ళమే, అని చెప్పేసి అది కళ, అది నిజం కాదు, కళ. అదంతా అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు పార్టీ రాలేదు కదండి, వాళ్ళు గెలవలేదు కదా, అందుకని ఏదైనా చెప్తారు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, చిన్న భిన్నం అయిపోయింది. ఎవరు పట్టించుకున్నారు? తమ ప్రభుత్వ అధికారంలో రాంగ్లోనే గుర్తు పెట్టుకొని వీళ్ళకి పరిహారం చెల్లిస్తాం మేము అని చెప్పేసి కూడా అనుకున్నారు. పెట్టుకొని రాగానే ఇచ్చేసినప్పుడు అప్పుడు చూద్దాంలేండి. ఇప్పుడు పని జరిగేది చూడమనండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏది ఇస్తారో అది తీసుకోవటం, అది ఉత్తమం. ఇంకా అంతవరకు సంతోషం. ఆయన అయితే ఇచ్చేవాడు కాదు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. అది మరణించిన వారికి ₹25 లక్షల ప్రకటించింది, గాయపడిన వారికి ₹3 లక్షల ప్రకటించింది. అయితే ₹1 ఇవ్వాలని ₹1 ఎక్కడ లేదండి, ఎవరిస్తారండి? ఇప్పుడు వాళ్ళు పదవిలో లేరని ఏదైనా చెప్తారండి. ఇచ్చేవాళ్ళని రెచ్చగొట్టడం, తీసుకునే వాళ్ళని రెచ్చగొట్టడం, ఇచ్చేవాళ్ళని హేళన చేయటం, ఇలాగ మాట్లాడతాం, అంతే తప్పితే ఏదీ లేదండి. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఎవరికేం చేశారు? ఎవరిని పట్టించుకున్నారు? లేడీస్కి ఏదన్నా అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు కదా. మొత్తం కూటమి ప్రభుత్వం తప్పుదీ వల్లే జరిగిపోయింది నష్టము. వర్షం పడిద్దని తెలుసు కదా, ముందు జాగ్రత్తలు తీసుకునే పని లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. ముందు జాగ్రత్తలు అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారండి. అది కుప్పకూలిపోతే మనం ఏం చేయలేం కదా. అది జరిగినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి మరణించిన వారి దగ్గర రాలేదు, పరామర్శించలేదు, ఘటన స్థలానికి రాలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. వస్తారండి, రాకుండా ఎలా ఉంటారు? పరామర్శిస్తారు. పరామర్శించకుండా మరి ఇవన్నీ డబ్బులు ఇస్తున్నారు అంటే
వాళ్ళని పరామర్శించకుండా ఎలా ఇస్తారు? నష్టపరిహారం ఎలా ఇస్తారు? పరామర్శించబట్టే తెలియబట్టే ఇస్తున్నారు కూడా. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలంలో గోడపడి చెందిన వారిని పరామర్శించి ప్రెస్ మీట్తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే గోడపడిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? వ్యాఖ్యలు అంటే ప్రతిదీ ప్రభుత్వం పైన ఎక్స్రేస్ లక్షలు అంటే ఎక్కడి నుంచి రావు. కానీ వీళ్ళు అడిగేదానికి కూడా ప్రతిదానికి ఈ ప్రభుత్వంలో పొరపాటు ఏదో కట్టుబడి దాంట్లో కొంచెం పొరపాటు జరిగి ఉండొచ్చు. అది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మొత్తం వీళ్ళే చూసుకోవాలంటే కుదిరే పని కాదు. ఏదో చనిపోయే వాళ్ళు దానికి ఏదో ప్రత్యేకంగా ఆలోచించాలి. కానీ ఈ లక్షలు ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టమైపోయి ఆలోచించాలి. మరి చెప్పండి ఇంకేం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి వచ్చి పరామర్శించింది లేదు, ఏమీ లేదు, కనీసం రాను కూడా రాలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వాళ్ళు అంటారండి, వాళ్ళు అట్లా అనేదానికే కదా ప్రతిపక్షం అనేది, అట్లా అంతా ఉండేదానికే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని జరిగింది, ఎన్నిటికి పోయినారు ప్రతిపక్షం ఏం లేదు కదా. నేను పార్టీ ఫీలింగ్తో మాట్లాడటం లేదు, జనరల్గా ఇప్పుడు ఇందాక కూలిపోయినారు మీరు చూశాను నేను కూడా. అది ప్రకృతి వైపరీత్యం తప్పితే ప్రభుత్వం ఏం చేయలేదు. కాకపోతే ఏదో అనేయటం తప్పితే ఇంకేం లేదు. అక్కడ ఒక్కొక్కరు కూడా మరణించిన వారికి ₹1,00,00,000 ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో వస్తే గుర్తు పెట్టుకొని ₹1,00,00,000 ఇస్తామని కూడా చెప్తున్నమాట. సార్ మొన్న ఏదో విజయవాడ వచ్చినప్పుడు ₹1,00,00,000 ప్రకటించా, ఇంతవరకు ఇచ్చిందిలా. ఈ ఇస్తారంటే ప్రజలు ఎవరు నమ్ముతారు సార్? చెప్పండి, మీరు ఆలోచించండి. ఇక్కడ ఇది సింగనగర్ అంతా మునిగిపోయింది. వచ్చాడు, చూశాడు, ప్రకటించాడు. ఆ ₹1,00,00,000 ఇంతవరకు ఇలా. నేను ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇస్తుంటే ప్రజలు అందరూ తెలుసుకున్నారు ఎవరేంది అనేది. ఇప్పుడు మంచిగా గెలుస్తుంది, చెప్పినట్టే ఇవ్వాలి. ఆడలేదు కాబట్టి ఏడామిస్తాడనే ఇది ఉంటుంది కదా. సింగనగర్ మునిగిపోయి చంద్రబాబు నాయుడు 3 రోజులు నీళ్ళ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ ₹1,00,00,000 ఇంతవరకు ఇలా. కోట్లు కూడా ఎక్కడి నుంచి వస్తారు? నా కుటుంబ సభ్యులు ఎవరు ఉండొచ్చు, ₹1,00,00,000 ధ్యానం తీసేస్తారు వాళ్ళు. ఏదో ఒక పద్ధతిగా అడిగి పద్ధతి తీసుకొని సెర్చ్ చేసుకోవాలి. కానీ ఏంది అనుకునేదానికి ఆచరణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సింహాచలం అప్పన్నస్వామి గుడిలో ఘోరం జరిగింది. 7 దాకా మరణించారు. అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి చనిపోయిన వారికి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. మీరేమంటారు దీనిపైన? ₹1,00,00,000 ఇవ్వాలి. ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం వల్లే గోడపడి చనిపోయారు, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. మరి తీసుకోవాలిగా. మరి తీసుకోకుండా మనం దారేమో మనం వస్తున్నాం ఇవ్వడం లేదని ఇదే ఉద్ది మనం ఇదే అయిపోతాం. మరి చూడదు, పట్టించుకోవద్దా ఆ జాబ్ చేసేటప్పుడు? అంతేగా. అక్కడ ప్రతి సంవత్సరం తిరణాలు జరుగుతుంది, వర్షం పడిద్దని ముందుగానే తెలుసు కదా, ఎందుకు మీరు భద్రతల ఏర్పాటు చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటమే. మరి కూటమి ప్రభుత్వం మరణించిన వారికి ₹25 లక్షల, గాయపడిన వారికి ₹3,00,000 ప్రకటించింది. వారికి వచ్చి పరామర్శించింది లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి పరామర్శించాలయ్యా, అడగాలి. కేరళంలో అప్పన్నస్వామి గుడి టెంపుల్లో 7 దాకా మరణించారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించి మరణించిన వారికి ₹1,00,00,000 ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. పబ్లిక్గా మీరేం చెప్తారు? ప్రభుత్వం ఎంతగా వీలైతే అంత ఇస్తుందండి. వాళ్ళు 2 కోట్లు అంటారు, 2 కోట్లు ఇచ్చేస్తారా అని చెప్తే ఇవాళ ఆయన ఉన్నప్పుడు ఇచ్చాడు, ఎవరు తెలియదు. ఎంతో సాయం చేయాలా, ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి అంటాం. అది భావం కాదు అనుకున్నాను. ఇవాళ ఎంతగానో ఇవ్వాలా, 5 లక్షలు ఇచ్చినట్టున్నారుగా. అవును, పర్వాలేదు. కోట్లు ఇవ్వాలంటే ప్రతిదానికి కోట్లు అంటే చేస్తే రోజు ఎంతమంది వచ్చారు, కోట్లు ఇచ్చేస్తే ఎలాగా? కూటమి ప్రభుత్వం మరణించిన వారికి మొక్కుబడి సాయంగా ప్రకటించారు. మేము మా ప్రభుత్వం ఉంటే ₹1,00,00,000 ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇవ్వనండి. వచ్చినప్పుడు చచ్చినోళ్ళకి ఇవ్వనండి. ప్రభుత్వ అధికారంలోకి వస్తే గుర్తు పెట్టుకొని అల్లేస్తామని చెప్తున్నాడు. పెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు కదా అది ఏదో చెప్తానండి. అలా కాదు, ఆయన చెప్పాడని కాదు, ఇచ్చారా లేదని మీరు అడగాల. ఆయన ₹1,00,00,000 ఇమ్మన్నాడు, ఆయన 2 కోట్లు ఇమ్మన్నాడు అని చెప్పి క్రాస్ చేసి మేము చెప్తాం. గత ప్రభుత్వంలో ఎలాంటి సంఘటన జరిగితే మేము వెంటనే ₹1,00,00,000 ఇచ్చాము. ఎవరికి ఇచ్చాడో ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి. ఇప్పుడు నిన్న ఎంత జరిగినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు పరామర్శించడానికే రాలేదని చెప్పేసి కూడా వెళ్ళలేదు. ఆయన వెళ్ళి వేరే పంపించాడుగా, జనానికి పంపించినట్టున్నాడుగా. ఒక హోం వెళ్తాడేమో, రేపు వెళ్తాడేమో, దాని ఉంది. వచ్చి పరామర్శించింది లేదు అని చెప్పేసి కూడా పరామర్శిస్తాడండి. తర్వాత పరామర్శిస్తాడేమో, అన్నీ ముందే చెప్పండి. అలాగా ఆయన వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, చెప్తాడు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడ పడిపోయింది అని చెప్పేసి కూడా మీరు అందరు ఏదో చెప్తా ఉంటారండి.
సరే ఎలా చూస్తారు ఈ జరిగిన ఘటనకు సంబంధించి కూడా నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వాన్ని ₹1 ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. ఎలా చూస్తారు? ఇదే చెప్పలే అనుకున్నాం. ₹1 ఇవ్వమని ప్రతిపక్షంగా అతను అడగవలసింది అడిగాడు, తప్పేం లేదు అందులో. ఈ 25 లక్షలు ఇచ్చినా ₹1 ఇచ్చినా పోయిన ప్రాణమేం రాదు, ఉద్యోగం ఇచ్చినా ఏం రాదు. ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే జరిగిపోయిన తర్వాత ఓ హడావిడి చేయటం కాదు కదా, సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మరి ఉన్నారు మంత్రులు గింతులు అందరూ ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి అన్నాడు, ఆ మంత్రి అన్నాడు, ఇంతమంది ఉన్నారు, అంతమంది పెట్టి ఏవో చేస్తున్నా అన్నారు. ఏమీ జరగకూడదు, జరగకుండా అవి జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏటా వేల మంది వస్తారు, భద్రత ఏమైపోయాయంటే కూడా జగన్మోహన్ రెడ్డి అదే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ప్రతి ఏటా జరిగే ఉత్సవమే ఇది, అందరికీ తెలిసిందే. జనం ఎక్కువ వస్తారని తెలుసు. 10 రోజుల కింద కట్టిన గోడ కాబట్టి పడిపోయిందని ఒకడు, 20 రోజుల కింద కట్టిన గోడ అని ఆ గోడ దగ్గరికి వెళ్ళనివ్వకుండా క్యూ లైన్ మెయింటైన్ చేసుకోవాలన్న జాగ్రత్త ఏది, ముందు జాగ్రత్త అనేది లేదు. అయిపోయిన తర్వాత అబో అంటే హడావిడి చేయటం, లేకపోతే డబ్బులు ఇస్తా అంటాం, నోరు మూయించటం, అది జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించింది లేదు, ఎంతబట్టికి రాలేదంటూ కూడా జగన్మోహన్ వచ్చి ఏం చేస్తాడు ఆయన? వచ్చి పవన్ కళ్యాణ్ రాలేదు, మోడీ రాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చామన్నా ప్రాణం తేగలరా? ఎవడైనా ఈ ఒక్కళ్ళు రావటం, ఇంకా కాస్త బిల్డప్ ఇవ్వడం, ఈయన కోసం వచ్చే జనాలు, ఈయన కాన్వాయి, పోలీసు వాళ్ళు, హడావిడి తప్ప అక్కడ జరగవలసింది ఏమీ లేదు కదా. జరిగేది ఏమీ అంతకంటే లేదు. ప్రతిపక్ష నాయకుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తారు? ఇగో ఒక పార్టీని కాస్త ₹1 ఇవ్వమని, ₹2 ఇవ్వమని అడగదు, నోరే కదా అడిగేస్తారు. అదే నేను ఇందాక చెప్పింది, అది సంఘటన జరిగిన తర్వాత హడావిడి చేయటం కాదు, సంఘటన జరగకుండా ఎందుకు చూడరు? అందులో మన్ని మధ్య తిరుపతిలో అయింది కదా, తిరుపతిలో మన్ని మధ్య అయింది. అయినా నీకు బుద్ధి రాకపోతే ఏమనాలి, ఎవరిని అనాలి? ఇప్పుడు మన తిరుపతిలోనే 13 మంది 20 మంది చచ్చిపోయారు కదా. అది ఇలాగే టెంపుల్ ఇష్యూయే, ఇది టెంపుల్ ఇష్యూయే. ఏం చెప్తాం? అయిపోయిన తర్వాత హడావిడి చేయటం.